ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ హనుమతే శ్రీరామదూతాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి జాతకులకి జూన్ నెల మాసం 2వ తారీఖులో మీకంతా కూడా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడు అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీకు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల జాతకరీత్యా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకున్న దోషం ఏంటిదంటే గోచార్చ అష్టమ స్థాన శనీశ్వర దోషం అనేది ఉంటుంది. ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తులసి మాలత సమర్పించడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట, గురువారం పూట, శుక్రవారం పూట, శనివారం పూట ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, సింధూర అభిషేకం చేయించడం, పంచామృత అభిషేకం చేయించడం, ఫలౌతక అభిషేకం చేయించడం, మన్యసూక్త పారాయణం చేయించడం, నాగవల్లి దళాచన పూజ చేయించడం వల్ల తమలపాకు మీద శ్రీరామ అని చెప్పేసి రచించి ఆ మాలనంతా కూడా స్వామివారికి ఆహారంలాగా చేసి మాలలాగా చేసి అలంకరణ చేస్తూ ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమ శని దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా వ్యయస్థాన దోష నివారణార్థం మీకంతా కూడా శనగలు దానం చేసుకోవడం, ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా వృత్తి వ్యాపార ఉద్యోగంలో అభివృద్ధి కోసం అంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. రాహుగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా దుర్గామాత దేవాలయంలో దుర్గాదేవికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నూతన వస్త్రాన్ని సమర్పించడం వల్ల, మంచి చీరను సమర్పించడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ భాగవతాన్ని వేద బ్రాహ్మణంతో పారాయణం చేయించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా సింహరాశి జాతకులకి జూన్ నెల మాసం నుంచి నవంబర్ 28వ తారీఖు లోపల వివాహాది శుభకార్యాలంతా కూడా నిశ్చయం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. జన్మజాతకాన్ని మరియు గోచార చక్రాన్ని అన్వయం చేసుకొని చూసుకోవాలి, కంపేర్ చేసుకొని చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి, అదృష్ట యోగాలు సిద్ధించడానికి, వివాహాది శుభకార్యం నెరవేరడానికి, వ్యాపారంలో అభివృద్ధి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అఖండ లాభాలు చూస్తూ ఉంటారు. గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అదృష్టయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.